హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి ఒక్కసారిగా దేశం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురవ్వడం మనం చూస్తున్నాం. సో, దేశం మొత్తం కూడా ఈ చర్యనైతే ఖండించింది. అయితే దీనికి ఇప్పుడు భారత ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుందని చెప్పేసి కూడా దేశ ప్రజలైతే వెయిట్ చేస్తున్నారు. చాలా మంది సర్జికల్ స్ట్రైక్ జరగాలంటూ కూడా డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ దాడికి సంబంధించిన వివరాల కోసం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఉగ్రదాడి చూసాం. ఒక్కసారిగా దేశం మొత్తం కూడా ఉలిక్కిపడింది. అది చాలా కాలం తర్వాత జరిగిన దాడిగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మరి ఇప్పుడు దీనికి కౌంటర్ ఏ విధంగా ఉండబోతుందట? ఏమండి, కౌంటర్లు ప్రతి కౌంటర్ కాదండి. హ్మ్. ఫస్ట్ ఉగ్రవాదాన్ని మొత్తం అందరూ ప్రపంచం వ్యతిరేకిస్తుంది. ప్రపంచం వ్యతిరేకించాలి. నరమేధం అనేది తప్పు. చర్చల ద్వారా ఏది ఉన్నట్టే పాకిస్తాన్ కూడా చర్చల ద్వారా తెలుసుకోగలగాలి. చర్చల ద్వారా మాట్లాడుకోగలగాలి. ప్రాణానికి ప్రాణం ఇది కాదు. 30 మందిని ఈ రోజు పొట్టన పెట్టుకున్నారంటే ఆ రోజు ఈ రోజు మొత్తం టోటల్గా చెప్తున్నాను, యావత్ ప్రపంచం ఖండిస్తుంది. యావత్ ప్రపంచం కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నడుం కట్టింది. ఈరోజు దేశానికి ఒక ఇండియా కాదు, ఇండియాకి మొత్తం టోటల్గా ప్రపంచం అంతా కలిసి ఉంది. కనుక దయచేసి నేను ఒకటే చెప్తాను, పాకిస్తాన్ వాళ్ళకందరికీ కూడా నేను చెప్తాను, ఇండియాలో ఉన్న భారతీయులందరూ వాళ్ళు ముస్లిమా, క్రిస్టియనా, హిందువులా కాదు. ఇండియాలో ఉన్న భారతీయులు ఇండియన్ సోల్జర్స్, అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు. ఇండియాని మన దేశాన్ని మనం రక్షించుకుంటాం, మన దేశాన్ని మనం కాపాడుకుంటాం. ఈ నర్మేధం చేసే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దానికి గవర్నమెంట్ 100కి 10 రెట్లు వాళ్ళ మీద సీరియస్గానే తీసుకుంటుంది. యాక్షన్ చూడబోతారు. ప్రపంచం అంతా కూడా తిరగబడితే ఏమవుద్దో పాకిస్తాన్ చూస్తుంది. ఈరోజు ఇప్పటికే అన్ని కూడా చర్యలు గట్టిగానే తీసుకున్నారు. కనుక సీరియస్ చెప్తున్నాను కదా, ప్రతి యువకుడు, ఇండియన్ యువకుడు, ప్రతి యువకుడు సైనికుడు అవుతాడు. ప్రతి యువకుడు సోల్జర్ అవుతారు. ప్రతి యువకుడు మన ఇండియాని, మన కాశ్మీర్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు అవుతారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే ఉగ్రవాదులు మీరు చంపారో, మీరు చంపింది అక్కడ 30 మందిని అనుకుంటున్నారు. కొన్ని లక్షల కుటుంబాలను మీరు రోడ్డు మీద పడేశారు. ఈరోజు అక్కడ టూరిజం ఆగిపోతే, మీరు టూరిజం మొత్తం టోటల్గా కట్టడి చేస్తే అక్కడ ఉన్న ముస్లిమ్స్ అవ్వచ్చు, పండిట్లు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళ ఆకలితో అలమటించిపోతారు. టూరిజం మీదే బతికే ఈ కాశ్మీరీలు వీళ్ళందరికీ కూడా రాకుండా వాళ్ళ ఆకలితో అలమటించిపోవడానికి కొన్ని లక్షల కుటుంబాలు నిర్వేదం చేద్దామని ఆలోచన మీకు? ఏం మీరు సాధిస్తున్నారు? ఈ అల్లా చెప్తున్నారు, ఏ ప్రవర్త చెప్తుంది? కాదు కదా. దయచేసి మనం ఇప్పుడు ప్రాణానికి ప్రాణం కాదు, మీరు ముస్లిమ్స్ని ఏదైతే కాపాడుకుందాం అనుకుంటున్నారో ఆ కాపాడుకుందాం అనుకుంటున్నప్పుడు వాళ్ళకి తిండిని దూరం చేసే ఈ టూరిజం ఆగిపోతే వాళ్ళకి తిండి దూరం అవుతుంది. వాళ్ళ కష్టాల్లో ఉంటారు, వాళ్ళ బాధల్లో ఉంటారు. అలాంటిది ఎంత దాకా కరెక్ట్ ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే, మీరు చేసేది మీరు పవిత్ర యుద్ధమా, ఏ యుద్ధమా, మనుషులు చంపే యుద్ధం కాదు, చర్చల ద్వారా మాట్లాడుకునే యుద్ధం. కాశ్మీర్ మాదని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. మీరు పాకిస్తాన్ అని మీరు అంటున్నారు. కూర్చోండి, చర్చల ద్వారా మాట్లాడుకోండి, చెయ్యండి తప్ప ఇలా మనుషులను చంపుకోవడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఎన్ని వేల మంది బలైపోయి ఉంటారు. ఈరోజు కాశ్మీర్లో చనిపోయిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ ఎంత శోభిస్తుంది, వాళ్ళు ఎంత కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి. మీరు ఈరోజు వాళ్ళని చంపడమే కాదు, మీరు ఆ రోజు కాశ్మీర్లో ఉన్న టూరిజాన్ని చంపేశారు. టూరిజం అంటే భయపడే ప్రయత్నం తీసుకొచ్చారు. టూరిజం అంటే మొత్తం భయపడే జనాలు రాకపోతే అక్కడ ఉన్న కొన్ని లక్షల వ్యాపారస్తులు అవ్వచ్చు, మొత్తం టోటల్గా అక్కడ దాని మీద బతికిన వాళ్ళు అవ్వచ్చు. అది ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, పండితులు అందరూ ఉన్నారు కదా, ఒక్కలే లేరు కదా. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే, మీ ఆలోచన ఏంటంటే టూరిజం ఆగిపోవాలి, మేము భయభ్రాంతులు చెయ్యాలి, నరమేధం సృష్టించాలి. నరమేధంలో మేము టూరిజం ఆగిపోతే వీళ్ళంతా మొత్తం కాశ్మీర్లో ఎవరున్నారు మా పాకిస్తాన్ వైపు చూస్తారు అనుకుంటున్నావో మీరు, అది కళ అని నేను చెప్తున్నా. మీరు 30 మందిని చంపితే టూరిజం ఆగిపోద్ది అనుకుని తప్పు. ఈరోజు 30,000 మంది, 3 లక్షల మంది టూరిజం వచ్చి ప్రతి ఒక్కరు కూడా వెన్నుదండుగా నిలబడతారు. ఈరోజు కాశ్మీర్ మాది, కాశ్మీర్ పిఓకే మాది అని నిలబెట్టడానికి ప్రతి ఒక్క ఇండియన్స్ ప్రతి ఒక్కరు కూడా టూరిజంకి వస్తారు. భయపడరు. ఎంతమంది మీరు చేసినా కూడా భయపడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియాలో ఉన్నవారు మన భారతీయులు, అది హిందీ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎవరైనా అందరం కూడా మన భారతీయుల కోసం, మన ఇండియన్ కోసం మనం కాపాడాలా. ఈరోజు ఒక 30 మందిని చంపారని మన భయపడితే టూరిజం ఆగితే, ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు మా సైడ్ మేము ఆర్థిక సహాయం, మీకే ఆర్థిక సహాయం చేయడానికి లేదు, మాకేం ఆర్థిక సహాయం మీరు చేస్తారు? కాశ్మీర్లో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళని ఆడుకుందాం, వాళ్ళ ఆకలితో మేము ఆదుకుంటున్నాం అనే విధంగా వాళ్ళని
ఆ విధంగా అంటే ఆర్థికంగా దెబ్బతీయడానికి ఈ టూరిజం ఆగిపోతే ఆర్థికంగా దెబ్బతీసి మా వైపు తిప్పుకుందాం అనుకున్న మీ ఆటలు సాగవు. దానికి 10 రెట్లు టూరిజం వస్తుంది. ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉన్నాం. మీకు సరే గవర్నమెంట్ సరిగ్గా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంది. ఉగ్రవాదానికి ప్రపంచమే వ్యతిరేకంగా ఉంది. మీరు ఆల్రెడీ మొన్న మీ ఎవరైతే బొంబాయిలో దాడులు జరిగాయో ఆయన్ని పట్టుకురావడం, ఇది దాడి జరుగుతుందని ముందే ఊహించారు. కాకపోతే అనుకోకుండా ఇలా ఇంత జాతి జరగడం, ఇంతమంది చనిపోవడం అనేది దురదృష్టకరం. కనుక ప్రతి ఒక్కరు భారతీయులు ప్రతి ఒక్కరు రండి, కదిలి రండి. కాశ్మీర్లో మన అందరం కూడా శాంతి నెలకొల్పుదాం. కాశ్మీర్లో ప్రతి ఒక్కరికి కూడా మేమున్నాం. పండిట్లర్, ముస్లిమ్స్ ఎవరైనా కాశ్మీర్ మనది, మనది, మన అందరిది. నేను ఒక్కటే చెప్తున్నా, ఎస్ నేను షూటింగ్ చేసాం అదే పహల్గామ్లో ఎక్కడైతే ఫైరింగ్ జరిగిందో. మా పాప హీరోయిన్గా షూటింగ్ చేసాం, అలాగే మా అబ్బాయి హీరోగా షూటింగ్ చేసాం. మొత్తం 3 సంవత్సరాల క్రితం చక్కటి ప్రదేశాల్లో పహల్గామ్ వెళ్ళి అక్కడే ఉండి స్టేయింగ్, అక్కడి నుంచి మేము అంతా వెళ్ళి షూటింగ్లు చేసాం. చాలా మంచి ప్రదేశం, చాలా మంచి వాళ్ళు, చాలా ఆప్యాయంగా అక్కడ కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా మేము ఎలాగెళ్ళామో టూరిజం జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పచెప్పే ప్రతి ఒక్కరు ఆప్యాయంగా పలకరించి ఆప్యాయంగా మనం ఏ రూపాయి ఇస్తే తీసుకునే వాళ్ళే తప్ప వాళ్ళు అక్కడ చీటింగ్ కానీ మోసం కానీ ఏమీ లేదు. చాలా మంచి వాళ్ళు. కాశ్మీర్లో చాలా మన అంతా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అక్కడ వ్యాపారస్తులు కానీ ఎక్కడా కూడా మోసం జరగదు. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా మన షూటింగ్ గార్డు కానీ ఇంకోటి కానీ మనకి భోజనం పెడతారు, మనమేం ఇస్తాం వాళ్ళు కూడా అదే తింటారు తప్ప ఏ రోజు కూడా వాళ్ళకు టూరిస్టులు వస్తే బాగుంటుంది, మాకు ఎక్కువ మంది వస్తే ఇంకా ఎక్కువ మాకు తిండి దొరుకుతుందని అనుకుంటారు తప్ప ఏ రోజు కూడా రాకూడదు అని అనుకోరు. చాలా గర్వం ఉండదు. చాలా సాంప్రదాయంగా చూస్తారు. వాళ్ళు సాంప్రదాయంగా దుస్తులతో అన్నిటితో కూడా మనకి అందరూ వాళ్ళు కాశ్మీర్ కళలు మనకు చూపిస్తూ ఉంటారు. కనుక అలాంటి ప్రదేశాల్లో ఇలా జరగడం అనేది దురదృష్టకరం. కానీ టూరిజం ఆగదు. 10 రెట్లు మొత్తం పెరుగుతూనే పెరుగుతుంది. టూరిస్టులు అందరూ కూడా ఎవరైతే కాశ్మీర్లో అందరికి అండగా ఉంటాం, టూరిస్టులకు అండగా ఉంటారు. ఆర్మీ అండగా ఉంది, మన దేశం అండగా ఉంది. కాశ్మీర్ మనది, పిఓకి మనది, మన దేశంలో భాగం, మనంతర భాగమే మన దేశంలో కాశ్మీరు. మీరు చేస్తున్న ఈ దాడులు, ఈ భయభ్రాంతులు చేసేదానికి ఎవరు భయపడరు అని చెప్పడం కోసం దయచేసి రండి, కదిలి రండి. కాశ్మీర్లో మొత్తం శాంతి నెలకొల్పుదాం. కాశ్మీర్లో ఉగ్రవాది అన్నోడు లేకుండా తరిమి కొడదాం. దయచేసి ఆర్మీకి సపోర్ట్, అందరూ కూడా కాశ్మీర్లకు సపోర్ట్ చేసి టూరిజాన్ని ఇంకా డెవలప్ చేద్దాం అనేది కోరుకుంటూ. ఇంకోటి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది అంటే ప్రభాస్ గారు ఒక సినిమా వస్తుంది ఫౌజీ. ఆ ఫౌజీ సినిమాలో ఒక హీరోయిన్ ఇమాన్వి అనే అమ్మాయి యాక్ట్ చేస్తుంది. అయితే ఆమె కూడా పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి. సో మీరు ఎలా పెట్టుకుంటారు సినిమాలో? నెటిజన్స్ అందరు కూడా ట్వీట్ చేశారు తీసేయాలి. తప్పు. ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాదులు చేస్తున్న దాడికి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు పాకిస్తాన్ నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోయి ఉండొచ్చు. కనుక వాళ్ళు సిటిజన్ ఇస్ అమెరికా అంటుంది ఆమె సిటిజన్ అమెరికా అంటే వాళ్ళ మీద మనకు వ్యతిరేకత ఎందుకు? వాళ్ళ మీద మనకు వ్యతిరేకత వద్దు. వాళ్ళు పాకిస్తాన్లో తీసే సినిమాలను మనం బ్యాన్ చేద్దాం అన్నాం. పాకిస్తాన్లో చేసే మొత్తం జలాలను బ్యాన్ చేస్తున్నాం. వాళ్ళతో మనకు దౌత్య సంబంధాలు బ్యాన్ చేస్తున్నాం. వాళ్ళతో ఉన్న పౌరులందరూ కూడా 48 hours వెళ్ళిపోవాలని చెప్పాము. ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ అన్ని నిర్ణయాలు తీసుకుంది. కనుక పౌరుల్ని మనకి ఇక్కడ ఎప్పుడో సెటిల్ అయిపోయేవాళ్ళు. ఒకప్పుడు పాకిస్తాన్ విడకముందు మన స్వతంత్రంలో మనందరం ఒక భాగమే కదా. మనం బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసేదో మనందరం భాగం కదా. ఆ భాగంలో ఒక విడిపోయాం. ఆ విడిపోవడంలో కాశ్మీర్ అనేది మనది అని మనం అంటున్నాం, వాళ్ళు అంటున్నారు ఇది మన భాగం, అంతర భాగం అని మనం చెప్తున్నాం. దాన్ని నిరూపించడానికి చర్చల ద్వారా ప్రయత్నం చేద్దామని చూస్తే ఉగ్రవాదం ద్వారా నరమేధం ద్వారా వాళ్ళు చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మన చర్చల ద్వారా చేద్దాం, శాంతియుతంగా చేద్దామని మనం అనుకుంటున్నాం. మన దాంట్లో ఇక్కడ శాంతియుతం అనేది మన ఇండియాకు ఉంది. వాళ్ళు నరమేధం చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. కనుక దీనివల్ల మన టూరిస్టులు నష్టపోయారు. ఇది బాధాకర విషయం. కనుక వాళ్ళ మీద మనం పెట్టడం కాదు. ఇలాంటిది మనం ప్రతి ఒక్కరు అక్కడ కాశ్మీర్లో మనం కాపాడుకోవడానికి, కాశ్మీర్ని నిలబెట్టుకోవడానికి అక్కడున్న ప్రతి కాశ్మీర్లకి మనం సపోర్ట్ చేద్దాం. ప్రతి టూరిజం ఇంకా పెంచుదాం, షూటింగ్లు పెంచుదాం, షూటింగ్లకు వెళ్దాం, ధైర్యం చేసి వెళ్దాం. ఎంతమంది చంపేస్తారు, ఎంతమందిని చంపుకుంటూ వెళ్తారు. ఉంది మన ఇండియన్ ఆర్మీ, రండి అందరం తరలిద్దాం, ఇంకా షూటింగ్లు చేద్దాం. అంతే తప్ప భయపడుతూ అక్కడ వాళ్ళ ఆలోచన అది. భయపెట్టి అక్కడ కాశ్మీర్లను అందరినీ కూడా ఆకలితో అలమటించిపోయినట్టు వాళ్ళు శరణార్థులై వాళ్ళు పాకిస్తాన్ వైపు చూసే విధంగా వాళ్ళు ఆ విధంగా ఆలోచించి వాళ్ళు ఇబ్బంది పెట్టే